బ్రేకింగ్ న్యూస్. అమెరికాలోని టెక్సాస్ను వరద ముంచెత్తింది. 24 మంది మృతి చెందారు. 25 మంది బాలికలు గల్లంతయ్యారు. గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజులు కురవాల్సిన వర్షం గంటల్లోనే కురిచింది. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంతటి వర్ష బీభత్సమో. వర్షాలకు వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా హంట్ ఏరియాలోని గ్వాడాలుపే నది ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. భవనాలు, అపార్ట్మెంట్లు నీట మునిగి రోడ్లపైకి వరద వచ్చి చేరింది. వరదలకు కార్లు, ఇల్లు కొట్టుకుపోయాయి. 237 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్రిస్టియన్ క్యాంప్లో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో వరద ముంచెత్తిన దాదాపు 25 మంది బాలికలు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీంతో విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ సిబ్బంది తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో టెక్సాస్ గవర్నర్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎడతెరిపిలేని వర్షాలు, వరదల కారణంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వరదలు వచ్చే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. శాన్ ఆంటోనియో, వెస్ట్రన్ లానో కౌంటీ ప్రాంతంలో గడిచిన 2 రోజులుగా నాన్ స్టాప్గా వానలు పడుతూనే ఉన్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు టెక్సాస్ రాష్ట్రంలోని భారీ వర్షాలు వరదల కారణంగా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా బీభత్సంగా కనబడుతోంది. టెక్సాస్లోని అనేక ప్రాంతాల్లో భారీ వరదలతో దాదాపు 24 మంది వరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా దాదాపు 20 మందికి పైగా పిల్లలు గల్లంతయ్యారు. వేసవి శిబిరానికి హాజరైన పిల్లలు ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ప్రత్యేక బృందాలు హెలికాప్టర్పై గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. టెక్సాస్లో భారీ వర్షాలు, వరద బీభత్సం కొనసాగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్పై గల్లంతైన విద్యార్థుల కోసం హెలికాప్టర్ ద్వారా గాలిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో ప్రస్తుతం సమ్మర్ క్యాంప్లో భాగంగా ట్రైనింగ్కి వచ్చినటువంటి కొంతమంది స్టూడెంట్స్, అందులో చాలామంది గర్ల్స్ ఉన్నారు, బాలికలు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ వరదల్లో గల్లంతయ్యారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలను అయితే టెక్సాస్ రాష్ట్ర అధికారులు వేగంగా చేపట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు హెలికాప్టర్తో గాలింపు చర్యలు కొనసాగుతుంటే ఇప్పటి వరకు 237 మందిని రక్షించామని, వారిలో 167 మంది హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడిస్తున్నారు. దాదాపు నెల రోజులు పడాల్సిన వర్షం గంటల్లో పడింది. ఒక్కసారి ఊహించుకోండి ఏ రకంగా ఉంటుందో. మీరు చూస్తున్న దృశ్యాలు టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న జనాలను ఏ రకంగా సురక్షిత ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా కాపాడుతున్నారో చూడొచ్చు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్పై. ప్రధానంగా టెక్సాస్ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా జల విలయంతో కొట్టుమిట్టాడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు, వరదలను చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నెల పాటు కురవాల్సిన వర్షాలు గంటలోనే కురిశాయి. దీంతోనే ఈ వరదలు రావడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు ఫ్లాష్ ఫ్లడ్స్. ఒక్కసారిగా ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా బీభత్సంగా కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు పూర్తిగా నదీ ప్రవాహాన్ని తలపిస్తున్న ఆ దృశ్యాలు టెక్సాస్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన దృశ్యాలు అవి. శాన్ ఆంటోనియో, వెస్ట్రన్ లానో లాంటి ప్రాంతాల్లో శాన్ ఆంటోనియో, వెస్ట్రన్ లానో కౌంటీ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వానలకు ఏ రకంగా ఆ వరద పొంగి పొరుతుందో మనం చూడొచ్చు. ముఖ్యంగా క్రిస్టియన్ క్యాంప్లో సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి దాదాపు 25 మంది పిల్లలు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఇక హంట్ ఏరియాలో ఉన్న గ్వాడాలుపే నది ఏ రకంగా ఉగ్రరూపం దాల్చిందో మనకు కనబడుతుంది. గ్వాడాలుపే నదికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆ భవనాలు నీట మునిగాయి, అపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి, కార్లు కొట్టుకుపోయాయి, ఇల్లు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు 25 మంది బాలికలు గల్లంతయ్యారు ఆ సమ్మర్ క్యాంప్లో. వాళ్ళంతా
కొట్టుకుపోయారు. వాళ్ళని కాపాడేందుకే ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు రెస్క్యూ టీమ్స్. హెలికాప్టర్ ద్వారా ఏ రకంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయో మనకు కనబడుతున్నాయి. అలాగే గ్వాడాలుపే నది ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా శాన్ ఆంటోనియో అలాగే మరొక కౌంటీలో భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వెస్టర్న్ లానో కౌంటీలో కూడా అదే పరిస్థితి. ప్రజలు అలర్ట్గా ఉండమంటూ అక్కడ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత 2 రోజులుగా నాన్ స్టాప్ వానలు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి ఎంతటి భారీ విపత్తు సంభవించిందో టెక్సాస్ స్టేట్లో మనకు కనబడుతోంది. ఇప్పటివరకు 25 మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. టెక్సాస్ భారీ వర్షాలతో వరదలు తోడయ్యాయి. ఫ్లాష్ ఫ్లడ్స్తో ఒకసారిగా ఆ భారీ వర్షాలతో ఆ భీభత్స పరిస్థితులు కొనసాగుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. మీరు చూస్తున్న దృశ్యాలు గ్వాదలుప్ నదికి సంబంధించిన దృశ్యాలు. భారీ ప్రవాహంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గత 2-3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా జల విలయాన్ని సంతరించుకున్న పరిస్థితి. గ్వాదలుప్ నది ఏ రకంగా టెక్సాస్ రాష్ట్రంలో ఉప్పొంగి ప్రవహిస్తుందో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. చాలామందిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెర్ కౌంటీలో కూడా రాత్రిపూట కనీసం 25 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్వాదలుప్ నది వరద పోటెత్తింది. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు చెప్తున్నారు. ఆకస్మిక వరదల కారణంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే కెర్ కౌంటీ షరీఫ్ లారీ లీథా వరదల్లో దాదాపు 13 మంది మరణించినట్టు ధృవీకరించారు. మరోవైపు ఇక మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతూ కనీసం 400 మంది వరకు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నారని చెప్తున్నారు. 9 రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లను గాలింపు చర్యల కోసం ఉపయోగిస్తున్నామంటూ చెప్తున్నారు. కొంతమందిని చెట్లపై నుంచి రక్షించినట్లుగా గవర్నర్ డాన్ ప్యాట్రిక్ వెల్లడించారు. మొత్తం మీద వారి సంబంధికుల ఆచూకీ కోసం ప్రజల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చూస్తోంది. వాటన్నిటిపై కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ దగ్గర నుంచి అవన్నీ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టెక్సాస్ హిల్ కంట్రీలోని క్యాంప్ మిస్టిక్ అనే వేసవి శిబిరానికి హాజరైన సుమారు 750 మంది గర్ల్స్ హాజరయ్యారు. ఆ బాలికల్లో 23 మంది నుంచి 25 మంది వరకు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా కొట్టుకుపోయారు వరదలో. సో వారి కోసం ఇప్పటివరకు గాలింపు బృందాలను మోహరించినట్టుగా గవర్నర్ ప్యాట్రిక్ చెప్తున్నారు. సో మొత్తం మీద నేషనల్ వెదర్ సర్వీస్ ఆస్టిన్ శాన్ ఆంటోనియో ఆఫీస్కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త సైంటిస్ట్ బాబ్ ఫోగార్డీ ప్రకారం ఒక హంటులోని ఒక నది గేజ్ కేవలం 2 గంటల్లో 22 అడుగులు అంటే 6.5 మీటర్ల మేర నీటి మట్టం పెరిగినట్లు అక్కడి రికార్డులు చెప్తున్నాయి. హంటు వద్దే గౌదలుప్ నది చీలిపోతుంది. సో నీరు చాలా వేగంగా వెళ్తుంది. ఆ పైకి వరద పొంగి పొరుతుందంటూ ఫోగార్డీ చెప్తున్నారు. ఆ రకంగా
ప్రస్తుతం టెక్సాస్లో వరదలు సంభవిస్తున్న సమయంలో మరోవైపు సెంట్రల్ న్యూజెర్సీలో తీవ్రమైన వాతావరణం కనబడుతుంది. అక్కడ కూడా ఉరుములతో కూడిన వర్షాల కారణంగా కనీసం 3 మరణించినట్టుగా చెప్తున్నారు. పిడుగుపాటుకు ఇటు ఫ్లైన్ ఫీల్డ్లో 2 వ్యక్తులు వారి వాహనంపై చెట్టు కూలడంతో మరణించినట్టుగా అక్కడి వాతావరణ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొత్తం మీద ఇటు టెక్సాస్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితి అయితే కనబడుతుంది. జనజీవనం అంతా కూడా అతలాకుతలమైన సందర్భం మనకు కనబడుతుంది. ఇక ఉరుములు కుండపోత వర్షం వల్ల టెక్సాస్ రాష్ట్రంలో విధ్వంసం కలిగింది. శుక్రవారం గ్వాదలుపై నదిలో వరదలు పొంగి ప్రవహించి దాదాపు 25 మంది వరకు చనిపోయారు. కేవలం నదీ ప్రవాహంలో 13 మంది మృతి చెందారు. చాలామంది గల్లంతయ్యారు. ఇక గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అతలాకుతలమవుతుంది టెక్సాస్ రాష్ట్రం. కొన్ని గంటల్లో కురిసిన భారీ వర్షాలతో ఆ ప్రాంతమంతా ప్రాణ నష్టం విధ్వంసం కలిగింది. ఉధృతంగా ప్రవహిస్తున్న గ్వాదలుపై నది వరద నీటిలో చిక్కున్న వారిని రక్షించేందుకు పడవలు హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ కొనసాగుతోంది. మరోవైపు న్యూజెర్సీలో బలమైన తుఫాన్ల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం కారణంగా ఫ్లైన్ ఫీల్డ్ నగరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసుకుంది. దక్షిణ న్యూ ఇంగ్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం, వడగళ్ల వాన, రహదారులు మొత్తం బ్లాక్ అయ్యాయి. టెక్సాస్ హిల్స్ ప్రాంతంలో వరద హెచ్చరిక వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. దీంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కొద్ది గంటల వ్యవధిలోనే భారీ వర్షాలతో ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఊహించని భారీ వర్షాలతో టెక్సాస్ అంతా కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు టెక్సాస్ రాష్ట్రానికి సంబంధించిన దృశ్యాలు. అవి భారీ వర్షాలతో ఎక్కడికక్కడ విధ్వంసానికి గురైంది ఆ ప్రాంతం అంతా కూడా. హెలికాప్టర్తో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రక్షిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు గ్వాదలుపై నది పొంగి పొరులుతుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు సమ్మర్ క్యాంప్ అంతా కూడా కొట్టుకుపోయింది. అందులో 25 మంది బాలికలు అక్కడి నుంచి గల్లంతయ్యారు. చాలామంది ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా తెలిసింది. ఒకసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి ఏ రకంగా టెక్సాస్ రాష్ట్రం అంతా బీభత్సంగా నెలకొందా. జస్ట్ ఒకసారి దృశ్యాలు చూడండి. కార్లు పూర్తిగా కార్లు ఆ నీళ్ళలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఏ రకంగా ఆట వస్తువుల్లా బొమ్మల్లా నదిలో కొట్టుకుపోతున్నాయి కార్లు. పెద్ద పెద్ద వాహనాలు, కార్లు అన్నీ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే భారీ భవంతులు కూడా పూర్తిగా నీళ్ళలో చిక్కుకున్నాయి. అపార్ట్మెంట్లు కూడా నీళ్ళలో చిక్కున్న పరిస్థితి. సరైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడమే టెక్సాస్లో ఈ రకమైన పరిస్థితులకు కారణమని తెలుస్తుంది. ఆధునికత సంతరించుకున్నటువంటి అమెరికా లాంటి దేశాలకు కూడా టెక్సాస్ రాష్ట్రంలో అప్రమత్తత లేకపోవడమే ఈ పరిస్థితి కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా సడన్గా వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్తో ఒక్కసారిగా ఈ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు.